జనాని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళు మేజర్స్, వాళ్ళు మనసులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. మీరు పెళ్లి చేయకపోయినా నేను చేస్తాను, ఎందుకు చెయ్యరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గిరి అంటూ ఉంటాడు, మా మాటలకి మా పెద్దతనానికి విలువ ఇవ్వరా, గౌరవం ఇవ్వరా అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. మీ మాటకు రేవతి పిన్ని విలువిచ్చింది కాబట్టే ఇన్నాళ్ళు మౌనంగా భరిస్తూ వచ్చింది. మీ మాటలకు విలువిచ్చారు కాబట్టే కిరణ్ గారు విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు. అప్పట్లో లేపుకెళ్తానని అనలేదు అని సీత అంటూ ఉంటుంది. ఇక అర్చన అడుగుతూ ఉంటుంది, ఆ డబ్బులు నిజాయితీగా సంపాదించారని ఏంటి గ్యారెంటీ, ఏ క్రైమో చేసి ఉండొచ్చు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక సీత అంటూ ఉంటుంది, నిజంగానే డబ్బు నిజాయితీగా సంపాదించారే కాబట్టి విదేశాలకి వెళ్ళారు. అదే నిజంగా క్రైమ్ చేసి అడ్డదారుల్లో సంపాదించాలనుకుంటే ఇక్కడే ఉండేవారు. వేరే వాళ్ళ అడ్డదారులకి అడ్డుపడ్డారు కాబట్టి ఇంట్లో నుంచి గెంటేశారు, ఇప్పుడు ఇలా ఉన్నారు అని సీత చెప్తూ ఉంటుంది. వాళ్ళు ప్రేమలో ఇంత నిజాయితీగా ఉంటే మీరు పెళ్లి చేయను అని అంటారా? ఎవరు ఆపుతారో నేను చూస్తాను, వాళ్ళ పెళ్లి నేను చేస్తాను. పిన్ని, మీరు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక రేవతి చెబుతుంటుంది, ఎవరు ఏమన్నా కాదన్నా అవునన్నా నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఇప్పుడే కిరణ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సీత అని రేవతి చెప్పడంతో, అవును సీత అని నేను ఇప్పుడే రేవతి మెడలో తాళి కట్టమన్నా కట్టేస్తాను అని కిరణ్ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకేం కానివ్వండి అని సీత పసుపు తాడిని కిరణ్కి ఇస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి, జన అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. కిరణ్ ఇక ముందుకు వచ్చి సీత చేతిలో ఉన్న తాళిబొట్టుని తీసుకుంటూ ఉంటాడు. ఇక సీత అప్పుడు, ఆగండి కిరణ్ గారు, ఇదంతా నేను కావాలని చేశాను, నన్ను క్షమించండి. మీరు పెళ్లికి సిద్ధంగా ఉండారని చెప్పడం కోసమే, రుజువు చేయడం కోసమే నేను ఇలా చేశాను. నేను వాళ్ళ సమక్షంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది. చూశారు కదా మామయ్య, వాళ్ళు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ. మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీరు అవును అంటే మీ సమక్షంలో పెళ్లి జరుగుతుంది, మీరు కాదు అంటే కూడా మీ సమక్షంలోనే పెళ్లి జరిగి తీరుతుంది. నేను చేస్తాను వాళ్ళ పెళ్లి, ఈ సీత చేస్తుంది పెళ్లి అని సీత వాళ్ళందరి ముందు శబ్దం చేస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి, ఏంటి సీత, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, మీతోనే శబ్దం చేస్తున్నాను అని చెప్పి సీత తొడగొడుతుంది. అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక వెనక నుంచి చలపతి విజల్ వేసి సీతని శభాష్ అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక సీత చలపతిని చాలా గ్రేట్ సీత అని మెచ్చుకుంటూ ఉంటాడు. మీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, మీరు ఒప్పుకుని మీ సమక్షంలో పెళ్లి చేశారా సరే, మీ సమక్షంలో పెళ్లి జరుగుతుంది. మీరు ఒప్పుకోకపోయినా మీ సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది. నేను చేసి చూపిస్తా వాళ్ళ పెళ్లి అని సీత చెబుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కిరణ్ అయితే, చాలా థ్యాంక్స్ సీత, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అని, నేను ఇక వెళ్తాను అని కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు హ్యాపీగా ఉండండి, ఒక నెల రోజులు ఆగండి, మీ పెళ్ళి వాళ్ళే చేస్తారు అని సీత చెబుతూ ఉంటుంది. ఇక రేవతి వచ్చి సీతని హగ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ సీత, నువ్వు మాకు ఇంత సపోర్ట్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందని రేవతి చెప్తూ ఉంటుంది. టీచర్ అయితే, నువ్వు చాలా గ్రేట్ సీత, అసాధ్యురాలివి అని, ఎంతైనా నా మేనకోడలు అనిపించావు అని టీచర్ అనడంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. మీ మేనకోడల అని చలపతి అడగడంతో, సుమతికి మేనకోడలే కదా, నాకు కూడా మేనకోడలే అని అన్నాను. మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంటాడు, మీరు కూడా నాకు సపోర్ట్గా ఉండండి టీచర్ అని సీత అడుగుతూ ఉంటుంది. నీకే సపోర్ట్గా ఉంటాను సీత అని టీచర్ మాట ఇస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి సీత అలా శబ్దం చేసింది, ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసిందంటే గనక నేను ఛాలెంజ్లో ఓడిపోయినట్లే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్లి జరగనివ్వను అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత వచ్చి, ఏంటత్తా నిద్ర పట్టట్లేదా, కలలో కూడా నేనే వస్తున్నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత. ఇక మహాలక్ష్మి సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా ఇదేం శాడిజం అత్తా, నీకు ఎవ్వరూ సుఖంగా ఉండడం ఇష్టం ఉండదా, జంటల్ని విడదీస్తూ ఉంటారా, ఇక్కడ నన్ను రామ్మామ్ని దూరంగా ఉంచారు, అక్కడ మధు అక్కను మా బావని విడదీయాలనుకున్నారు,
ఇక్కడ రేవతి కిరణ్ని పెళ్లి వరకు తీసుకెళ్ళను అని అంటున్నారు. ఇలా జంటల్ని విడదీయడమేనా? ఇదేమన్నా జబ్బేమో అత్తా అని డాక్టర్కి చూపించుకోరాదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. నాకు అదే జబ్బు, నీ పళ్ళకు జబ్బు, నీ కళ్ళకు జబ్బు, నీకు ఒళ్ళంతా పొగరే అని మహాలక్ష్మి సీతను కోపడుతూ ఉంటుంది. ఆ పొగరే లేకపోతే నీ కోడల్ని ఎలా అవుతానత్తా, ఈ ఇంటికి ఎలా వస్తాను అని అంటూ ఉంటుంది. ఇక ఎన్నాళ్ళుంటావో నేను చూస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ముందు మీరు నా సంగతి తర్వాత చూద్దురు గాని పెళ్ళి ఎలా ఆపుతారు? మీ వల్ల కాదు. ఏదో పెళ్ళి ఆపటానికి స్కెచ్లు వేస్తున్నట్టున్నారు. ఇంకా పెళ్ళికి నెల రోజులు టైం ఉంది కదత్తా, ఇప్పటి నుంచి నిద్ర చెడగొట్టుకుని ఎందుకు ప్లాన్లు వేయడం అని సీత అంటూ ఉంటుంది. ఆరోగ్యం చెడగొట్టుకుని అప్పుడే ఎందుకు ప్లాన్లు వేయడం, తీరిగ్గా ప్లాన్లు వేసుకుందురులే అని సీత అంటూ ఉంటుంది. నాతో పెట్టుకుంటున్నావు, నీకు అంత మంచిది కాదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకత్తా, నేను మా పుట్టింట్లో ఎక్కువ చదువుకోకపోయినా మెట్టినింట్లో మీ గురించి నేను మొత్తం చదివేశా. మొత్తం తెలుసు మీ గురించి నాకు. మీ గురించి నేను పచ్చడి చేశా అని సీత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అది పచ్చడి కాదే, పిహెచ్డి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సీత కరెస్ట్ అత్తా, కరెస్ట్, పిహెచ్డి చేశా, మిమ్మల్ని మొత్తం చదివేశా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని సీత చెప్తుండటంతో నా గురించి నీకేం తెలిసే, అనువంత మాత్రమే తెలుసు, తెలుసుకోవాల్సింది చాలా ఉందని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకేం తెలుసుకోవాలత్తా, మా అత్తమ్మ విషయంలో మీ హస్తం ఉందని నాకు ఎప్పటి నుంచో అనుమానం. అది కనుక నాకు చిన్న ఆధారం దొరికినా మీ చేతికి సంకెళ్ళు వేయిస్తా, చట్టాన్ని మీ ముందలకి తీసుకొని వస్తా, లేదా మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతా, మీ చేతికి సంకెళ్ళు వేయిస్తా అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. సీత వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తెల్లారాక మహాలక్ష్మి అర్చన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ముందర ఒక పోలీస్ జీపు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఎస్ఐ దిగుతూ ఉంటాడు. ఇక అది చూసి శాంబ కంగారు పడుతూ ఉంటారు. అమ్మగారు, అమ్మగారు, మన ఇంటికి ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారు అని మహాలక్ష్మి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. నువ్వు ఎవరినైనా రమ్మన్నావా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే సీతకేమన్నా ఆధారం దొరికిందా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి చెమటలు పడుతూ ఉంటాయి. ఎవరు వచ్చారు, ఏ పోలీస్ ఆఫీసర్ అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. నేను బెయిల్ తెచ్చుకోవాలా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ అని పోలీస్ ఆఫీసర్ అడగడంతో పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, ఎస్ఐ డ్రెస్లో ఉన్నది సీత. అయినా ఒక్కరిని నేను అడిగేదేంటి, ఐఎమ్ కమింగ్ అని లోపలికి వస్తుంది సీత. పోలీస్ డ్రెస్లో ఉన్న సీతను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మిని సీత పోలీస్ ఆఫీసర్గా ఎలా బెదరకొడుతుందో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.